నరకం కూడా ఇంకా ఓపెన్ చేయాల, పరలోకం కూడా ఓపెన్ చేయాల. ఓన్లీ పాతాళం అనే చీకటి పనులు కొరకటం ఉంది. పరదీసు అనే ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది. ఎప్పుడైతే ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడో ఆ తీసుకెళ్ళిన వాళ్ళు మొత్తాన్ని, ఆడవాళ్ళందరినీ పక్క, మగవాళ్ళందరినీ పక్క పెడతాడు. తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చుంటాడు. దేవుడు కుడిపరచ మీద యేసు ప్రభు కూర్చుంటాడు. రే బైబిల్లో మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు కదా, పలానా ఎస్సేరమ్మని తీసుకురండి. తీసుకొచ్చాను. నా కుమారుణ్ణి నీ కోసం భూమి మీదకి పంపించాను. నువ్వు చేసిన పాపాల నిమిత్తం దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వేం చేసావు నా కోసం అని అడుగుతాడు ప్రతి మనిషిని లెక్క దేవుడు. ఆ రోజున ఏం చెప్తావు? నీ పేరేమో బైబిల్లో మంచి భక్తురాలు పేరు, మంచి ప్రవక్త పేరు, నీ జీవితంలోనేమో క్రియలు లేవు. నువ్వు ప్రభు కోసం ఏం చేయకపోతే తీసుకపోండి అంటాడు. ఇద్దరు దేవదూతలు వస్తారు, తీసుకెళ్ళిపోయి నరకంలో వేస్తారు. క్రైస్తవులే ఎక్కువ పోయేది. మరి పోకపోతే కుదరదు. 2400 కిలోమీటర్లు అందరూ పట్టరు 550 కోసుల్లో. అందుకని దయచేసి మీరంతా నిజమైన మారు మనసు పొందండి, ఆయనకి సాక్షిగా జీవించండి, ఆయన పని చేయండి. మీ పనులు కొద్దిగా తగ్గించుకోండి, ఆయన పని కొద్దిగా పెంచండి. ఫలానా ఏలియన్ తీసుకురండా. వచ్చాను ప్రభా. ఏం చేసావయ్యా? అయ్యా నేనైతే ఆదివారం రోజు వెళ్ళాను, నా దశంభాగం నేను ఇచ్చాను, ఆ తర్వాత మరి నా పనికి నేను వెళ్ళిపోయాను అంటే కుదరదు. ప్రతి దానికి లెక్క చెప్పాలి. నీకు భార్యను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు భర్తను ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, నీకు పనిని ఎందుకు ఇచ్చాడో లెక్క చెప్పాలి, ఇంటికి లెక్క చెప్పాలి, ఒంటికి కూడా లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. నీ నెత్తిలో ఉండే ప్రతి వెంట్రుక లెక్కబడి ఉంది, లెక్కించబడి ఉంది. ప్రతి దానికి లెక్క చెప్పాలి. చెప్పావా పరలోకంలో చేర్చుకుంటాడు, చెప్పలేదా నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అరే ఫలానా మల్లికార్జునరావుని తీసుకురండి రా, తీసుకొస్తాడు. రే నువ్వు నా కోసం ఏం చేసావు? అప్పుడు నేనేం మాట్లాడను. ఏసీ లేచి మాట్లాడతాడు. ప్రభువా పెట్రోల్ బంకులో పడుకుంటూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ నెలకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాడయ్యా, వీడికి నేనే సాక్షినయ్యా, వీడి పరలోకంలో చేర్చుకోవాలి. ఏసై మందరకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ విషయం తెలుసా? ప్రతి మనిషికి ఏసై మనకి సాక్ష్యం ఇస్తాడు. దేవుడికి, తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు వారు లేచి సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తేనే నీకు పరలోకం. మరి నువ్వు సిగరెట్లు తాగి, మందులు తాగి, వ్యభిచారం చేసి, అబద్ధాలు ఆడి, మోసాలు చేసి ఎన్నిసార్లు ఆయన సిలువేశావు? ఆయన నీ కోసం నిలబడి ఎలా సాక్ష్యం ఇస్తాడు? దయచేసి ఇప్పటికైనా మారండి. ఈ నామకార్థమైన ముసుగుల నుంచి మీరు బయటికి రండి. క్రైస్తవులను ఒక ముద్ర వేసుకుంటున్నారు, దరిద్రమైన బ్రతుకు బతుకుతున్నారు. ప్రభువే లేచి నీకు సాక్ష్యం ఇవ్వకపోతే నీ జీవితం నరకమే.